ఏన్షియన్ కింగ్స్ దగ్గర నుంచి మోడర్న్ సెంట్రల్ బ్యాంక్స్ వరకు, వెడ్డింగ్ జ్యువెలరీ నుంచి $1 బిలియన్ వాల్స్ వరకు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఇయర్స్గా ఒక విషయం మాత్రం చేంజ్ అవ్వలేదు. ఈ ప్రపంచం భయపడితే పీపుల్ రన్ స్ట్రైట్ టు గోల్డ్. అఫ్ కోర్స్ ఇప్పుడు సిల్వర్ కూడా అదే లైన్లోకి వచ్చింది అనుకోండి. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, వై ఆర్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ బ్రేకింగ్ రికార్డ్స్ రైట్ నౌ? ఇది హైప్నా, ఇది ఫియర్ ఫ్యాక్టర్నా, లేదా దీని వెనక డీపర్ ఎకనామిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ వీడియోలో గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క బ్యాక్ స్టోరీ కాస్త టచ్ చేద్దాం. అలాగే మన సైకాలజీతో వాటి కనెక్షన్, సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు బంగారాన్ని ఎక్కువగా అక్యుములేట్ చేసుకుంటున్నాయో, అండ్ సిల్వర్ ఫ్యూచర్లో ఒక డార్క్ హార్స్గా ఎందుకు అవుతుందో కూడా తెలుసుకుందాం. ఒక పర్సనల్ డిస్క్లైమర్, ఈ వీడియో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, ఇది జస్ట్ ఫినాన్షియల్ అవేర్నెస్. మనిషి మొదటగా ట్రేడ్ మొదలుపెట్టినప్పుడు మనీ అనే కాన్సెప్టే లేదు. ఒక సిస్టమ్ ఉండేది, దాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఈ సిస్టమ్ ఏంటో చెప్తాను. లెట్స్ సే ఒక రైతు దగ్గర రైస్ ఉన్నది, బట్ ఆ ఫార్మర్కి క్లాత్స్ కావాలి. టైలర్ దగ్గర క్లాత్స్ ఉన్నాయి, సో రైస్కి క్లోత్స్ ఎక్స్చేంజ్ చేశారు, ట్రేడ్ సెటిల్ అయింది. సో సింపుల్గా అనిపిస్తుంది కదా, బట్ రియల్ లైఫ్లో ఇది లాంగ్ రన్లో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో టైలర్కి రైస్ అవసరం లేదనుకుందాం, బట్ షూ కావాలి. ఫార్మర్ దగ్గర షూ ఉండవు కదా, సో ట్రేడ్ ఎలా జరిగిద్ది? అక్కడ ట్రేడ్ స్టాప్ అయిపోతుంది. ఇందులో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కామన్ ప్రైస్ ట్యాగ్ డిసైడ్ చేయటం చాలా కాంప్లెక్స్గా ఉండేది. ఒక హౌస్ కొనాలంటే ఎన్ని కౌస్ ఇవ్వాలి, లేదా ఎన్ని రైస్ బ్యాగ్ ఇవ్వాలి, ఇది ఎవరు డిసైడ్ చేయలేకపోయేవాళ్ళు. అండ్ ఎవ్రీ డీల్కి ఫ్రెష్గా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యిండేది. ఇలా ప్రాక్టికల్గా బార్టర్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది. అప్పుడు ట్రేడర్స్కి ఒక ఆలోచన వచ్చింది, అందరూ ట్రస్ట్ చేసే ఒక కామన్ వాల్యూ ఏంటి అని. వాళ్ళకి ఒక ఆన్సర్ దాటింది, అదే గోల్డ్ అండ్ సిల్వర్. ఇదేం ర్యాండమ్గా సెలెక్ట్ కాలేదు. గోల్డ్ అండ్ సిల్వర్ అంటే అది రస్ట్ అవ్వదు, బ్రేక్ అవ్వదు, రేర్గా ఉంటుంది, అలాగే ఈజీగా డివైడ్ చేయొచ్చు, సెంచరీస్ అయినా షైన్ అవుతుందని అందరికీ తెలిసిందే కదా. సింపుల్గా చెప్పాలంటే గోల్డ్ అండ్ సిల్వర్కి ఏజింగ్ ప్రాబ్లం లేదు. సో ఈ ట్రేడ్ ఎక్స్చేంజ్ ప్రాక్టీస్ ఏన్షియన్ సివిలైజేషన్ నుంచి ఉంది. లైక్ మన ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మెసోపోటేమియా, ఈజిప్ట్లో అయితే గోల్డ్ అంటే ఒక రాయల్టీ, పవర్ అండ్ టెంపుల్స్ ఎక్కువగా ఈ మెటల్స్తోనే బిల్డ్ చేసేవాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది, ఈజిప్ట్ క్వీన్ క్లియోపాత్రా, ఆమె పబ్లిక్ అపియరెన్స్ ఎప్పుడు కూడా గోల్డ్ అటైర్తోనే ఉండేది. ఆమె గోల్డ్ని జస్ట్ జ్యువెలరీ లాగా చూడలేదు, అదొక పవర్ ప్రజెంటేషన్ లాగా చూసేది. సరే, అప్పట్లో సిల్వర్ని మాత్రం ట్రేడ్ అండ్ అకౌంటింగ్లో బాగా యూజ్ చేసేవాళ్ళు. ఈ ప్రైజెస్ అన్నీ కూడా సిల్వర్లో ఫిక్స్ చేసేవాళ్ళు. మీకు తెలుసా, అప్పట్లో ఇండియన్ సబ్ కాంటినెంట్ పీపుల్ రోమన్ ఎంపైర్తో ట్రేడ్ అంతా కూడా గోల్డ్లోనే చేసేవాళ్ళు. మన స్పైసెస్, సిల్క్కి వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి ఇండియాలో గోల్డ్ అంటే జస్ట్ అదేదో మెటల్ కాదు, ఒక కల్చర్ అయింది, ఐడెంటిటీ అయింది, అలాగే సోషల్ స్టేటస్ అయింది. అలా కొన్ని సెంచరీస్ తర్వాత కాయిన్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఈ కాయిన్స్ గోల్డ్ అండ్ సిల్వర్తో మిక్స్ అయ్యి ఉండేది. వాటికి కింగ్స్ యొక్క సీల్ స్టాంప్ వేసేవాళ్ళు. ఆ స్టాంప్ ఉంటేనే ఆ వెయిట్కి ఆర్ ప్యూరిటీ గ్యారంటీ ఉండేది. గోల్డ్ కాయిన్స్ని బిగ్ ట్రేడ్స్కి, సిల్వర్ కాయిన్స్ని డైలీ బిజినెస్కి యూజ్ చేసేవాళ్ళు. ఈ సిస్టమ్ అప్పట్లో వరల్డ్ని ఆల్మోస్ట్ ఒక 2000 years పైగానే రూల్ చేసింది. సిల్వర్ కామన్ పీపుల్కి రియల్ మనీగా ఉండేది. వాళ్ళ శాలరీస్ కానీ, మార్కెట్ రేట్ కానీ, ఫార్మర్ పేమెంట్స్ కానీ అన్ని సిల్వర్లోనే ఇచ్చేవాళ్ళు. యాక్చువల్లీ రోమన్ సోల్జర్స్కి కూడా సిల్వర్లో పే చేసేవాళ్ళు. అప్పటి నుంచే శాలరీ అనే ఒక వర్డ్ వచ్చింది, అది కూడా ఈ సిల్వర్ నుంచే వచ్చింది. పేపర్ కరెన్సీ వచ్చేంత వరకు కూడా అన్ని ట్రేడింగ్స్ గోల్డ్ అండ్ సిల్వర్లోనే సెటిల్ అయ్యాయి. లిటరల్గా చెప్పాలంటే వరల్డ్ ఎకానమీ అంతా ఈ రెండు మెటల్స్ మీదనే నడిచేవి. సరే, ఈ పేపర్ కరెన్సీ ఎందుకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది? గోల్డ్ అండ్ సిల్వర్ లిమిటెడ్ మెటల్స్ కదా, వరల్డ్ ట్రేడ్ స్కేల్ ఏమో పెరుగుతూ పోతుంది, సరిపడినంత ఈ మెటల్స్ దొరికేవి కావు. సో ట్రేడర్స్కి ఇంకొక ఈజియెస్ట్ ట్రేడ్ వాల్యూ ఎక్స్చేంజ్ ఆప్షన్ కావాల్సి వచ్చింది. అది కూడా కాస్ట్ బెనిఫిట్ అవ్వాలి అండ్ ఈజీ క్యారీయింగ్ ఉండాలి. అదే పేపర్ కరెన్సీ. ఎనివే, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో
గవర్నమెంట్స్ మారాయి, ఎంపైర్స్ కొలాప్స్ అయ్యాయి, ట్రేడింగ్ సిస్టమ్స్ మారిపోయాయి. కానీ గోల్డ్, సిల్వర్ ఎప్పుడూ డిఫాల్ట్ అవ్వలేదు. వాటి ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు కోల్పోలేదు. పెద్దవాళ్ళు చెప్పినట్టు పెరుగుట తరుగుట అనేది గోల్డ్ అండ్ సిల్వర్కి అప్లై అవ్వాల. అందుకే ఇవాళ కూడా సిస్టమ్స్ షేక్ అయినా పీపుల్ రన్ బ్యాక్ టు మెటల్స్. సరే, హిస్టరీ చూసి వచ్చాం. ఇప్పుడు రియల్ క్వశ్చన్, రీసెంట్ టైమ్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు ఎక్స్ప్లాయిడ్ అవుతుంది? వాటి ప్రైజెస్ ఎందుకు స్కై రాకెటింగ్ అవుతున్నాయి? వీటికి చాలా రీజన్స్ ఉంటాయి, బట్ ప్రిడామినెంట్గా కొన్ని రీజన్స్ చూద్దాం. ఓల్డెన్ డేస్లో మనీకి లిమిట్గా ఉండేది. లైక్ ఇప్పుడు మనము మనీని ఇష్టం వచ్చినంతగా ప్రింట్ చేసుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్స్ ట్రిలియన్స్ ఆఫ్ మనీని ఇలానే క్రియేట్ చేస్తుంటాయి. ఈ మనీ వాల్యూమ్ సైజ్ పెరిగింది కానీ దాని వాల్యూ కాదు కదా పెరుగుతుంది. ఒక టైంలో 100 రూపీస్ అంటే చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడు అదే సేమ్ 100 రూపీస్కి ఒక టీ అండ్ బిస్కెట్ కూడా రావట్లేదు. రీజన్ ఏంటి? ఈ మనీ ప్రింటింగ్ వల్ల. అలాగే మనం గోల్డ్ ప్రింట్ చేయలేం కదా, అందుకే మనీ వీక్ అయిపోయే కొద్దీ గోల్డ్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇంకొక రీజన్ ఏముంటుందంటే ఇన్ఫ్లేషన్ క్వైట్లీ ఈటింగ్ యువర్ సేవింగ్స్. లెట్స్ సే మీ బ్యాంక్లో ఒక ఎఫ్డి చేశారు, లైక్ 6% ఇంట్రెస్ట్ ఇస్తుంది. కానీ డే టు డే ఎక్స్పెన్సెస్ లైక్ వెజిటబుల్స్, రెంట్స్ కానీ పెట్రోల్ కానీ 8 to 10% ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నాయి కదా. మీ ఎఫ్డి ఏమో 6% ఇస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఏమో మీకు ఒక 2 to 4% లాస్లో ఉంటున్నారు కదా. ఇక్కడ ఇన్ఫ్లేషన్ వల్ల మనీ వాల్యూ డ్రాప్ అయింది అదే, కానీ గోల్డ్ మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఇవ్వకపోయినా మీ పర్చేసింగ్ పవర్ను మాత్రం ప్రొటెక్ట్ చేస్తుంది కదా. ఇంకా ట్రస్ట్ ప్రాబ్లం ఉంది. మనకు తెలుసు గవర్నమెంట్స్ అన్నీ కూడా డెట్స్లో ఉన్నాయి, కరెన్సీస్ ఏమో డైల్యూట్ అవుతున్నాయి. పీపుల్కి ఈజ్ మై మనీ రియలీ సేఫ్ అనిపిస్తుందా? లేదు. అందుకే వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ బిహేవియర్ చేంజ్. సెంట్రల్ బ్యాంక్స్ అంటేనే మనీ క్రియేటర్స్. ఇక్కడ వాళ్ళే గోల్డ్ అధిక మొత్తంలో కొంటున్నారంటే సిస్టమ్ రిస్క్లో ఉంది అని వాళ్ళే చెప్తున్నారని మీనింగ్ కదా. ఇక రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళని ఫాలో చేస్తున్నారు. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. దానివల్లే ఈ ప్రైజెస్ హైక్ అవుతున్నాయి. లేటెస్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ఏంటంటే మన ఆర్బీఐ లాస్ట్ 5 yearsలో 200 to 230 tons ఆఫ్ గోల్డ్ పర్చేస్ చేసింది. అంటే ఇది ఆల్మోస్ట్ ఆర్బీఐ లైఫ్ టైం మొత్తం మీద గోల్డ్ కొన్న దాంట్లో 25% ఈ లాస్ట్ 5 yearsలో కొన్నారు. అంటే అంత పెద్ద మొత్తంలో కొంటున్నారంటే సిస్టమ్ ఎంత రిస్క్లో ఉందో అని మీరే ఆలోచించండి. ఇక అదర్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఏంటంటే ఈ జియో పాలిటిక్స్, వార్ మోంగరింగ్ పిచ్చి పనులు, అలాగే శాంక్షన్స్ అని, ట్రేడ్ వార్స్ అని, స్టాక్ మార్కెట్ వాలటిలిటీ, వీటన్నిటి వల్ల ఎకానమీకి ఒక అన్సర్టనిటీ వచ్చేస్తుంది. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే వెయిట్ అండ్ వాచ్ మనీ అని అది తీసుకెళ్ళి ఒక గోల్డ్లో పార్క్ చేస్తారు. ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంత పెరిగితే అంతవరకు ఆ గోల్డ్ రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. సరే, ఇప్పుడు సిల్వర్ డిమాండ్ గురించి చూద్దాం. ఇదొక స్పెషల్ కేసు. సిల్వర్ జస్ట్ మెటల్ కాదు కదా. సోలార్ ప్యానెల్స్లో, ఎలక్ట్రానిక్ వెహికల్స్లో, ఎలక్ట్రానిక్స్లో అన్ని సిల్వర్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. డిమాండ్ ఏమో ఫాస్ట్గా పెరిగిపోయింది, సప్లై మాత్రం స్లోగా ఉంది. అందుకే ఇప్పుడు సిల్వర్ సడన్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే గోల్డ్ ఎక్స్ప్లోడ్ అవ్వటం అంటే మనీ వీక్ అవుతుందని సైన్. సిల్వర్ ఎక్స్ప్లోడ్ అవుతుందంటే ఫ్యూచర్ డిమాండ్ రియాలిటీ హిట్ అవుతుందని సైన్. ఇది హైప్ కాదు, ఇది ప్యాటర్న్. హిస్టరీలో జరిగింది ఇంతకుముందు, ఇప్పుడు రిపీట్ అవుతుంది అంతే. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్కడి వరకు వెళ్ళగలవు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనం ఏం చేయాలి? హానెస్ట్ ఆన్సర్ చెప్పాలంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎవరికి తెలియదు, తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది అదేదో ఒక కంపెనీ ప్రాఫిట్స్ పైన డిపెండ్ అవ్వవు కదా. అవి మనీ సిస్టమ్ పైన డిపెండ్ అవుతాయి. సిస్టమ్ స్టేబుల్గా ఉంటే ఈ మెటల్ ప్రైజెస్ స్లోగా మూవ్ అవుతాయి. అదే సిస్టమ్ షేక్ అయితే మెటల్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు వరల్డ్ ఎకానమీ సిచ్యువేషన్ ఏంటంటే హై డెట్స్లో ఉంది, ఇన్ఫ్లేషన్ ప్రెషర్ ఉంది, జియోపొలిటికల్ టెన్షన్స్, ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏమో వెరీ కాషియస్ మోడ్లోకి వెళ్ళిపోయాయి.
సో ఫ్యూచర్లో వాలటైలిటీ ఉండొచ్చు, సడన్ కరెక్షన్ రావచ్చు, సడన్ స్పైక్స్ రావచ్చు. బట్ కానీ లాంగ్ టర్మ్లో గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం వాటి రోల్ క్లియర్. అవి రిటర్న్ కోసం అని కాదు, ఒక రిస్క్ మేనేజ్మెంట్ కోసం అయితే మీరు వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ హై రైజ్డ్ గోల్డ్కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒకటైతే నేను చెప్పగలను, బ్లైండ్ హైప్ను అయితే ఫాలో అవ్వమాకండి. గోల్డ్ని ఏదో ఒక లాటరీ టికెట్ లాగా చూడమాకండి. గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా చూడండి. మన పోర్ట్ఫోలియోలో, మన ఫినాన్షియల్ పోర్ట్ఫోలియో పర్టికులర్గా ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ని పెట్టుకోవటం మంచిది యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. పర్సనల్ యూసేజ్ కోసం అయితే మీకు సరిపడినంత జ్యువెలరీ మాత్రమే పర్చేజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైజెస్ కన్నా రీజన్స్ పైన ఫోకస్ చేయండి. గోల్డ్ని ఏదో చేంజ్ చేసినట్టు చేయమాకండి. గోల్డ్ మెసేజ్ని అండర్స్టాండ్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. మీరు అవేర్నెస్గా ఉంటే ఈ ప్రైజెస్ రైజ్ అయినంత మాత్రం భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.